ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు చాలా స్నేహపూర్వకమైన బలమైన సంబంధాలు ఉన్నాయని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం పార్టీ కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఇది దేశంలోనే అరుదైన పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. మంత్రులు ముఖ్యమంత్రి మధ్య ఎలాంటి దూరం లేదని, ప్రతి శాఖను ఆయా మంత్రులే స్వేచ్ఛగా నిర్వహించేలా సీఎం అవకాశం ఇస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప భవిష్యత్తు లేదని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు తాము చెప్పిన అవినీతి ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయని చెప్పారు. అదేవిధంగా బీజేపీకి కూడా రాష్ట్రంలో పెద్దగా ఆధారం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా దేవుళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చి లాభపడాలని ఆ పార్టీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. తాము కూడా హిందువులమే అయినా రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను ఉపయోగించుకోబోమని, శ్రీరాముడు ఒక పార్టీకి మాత్రమే చెందిన దేవుడు కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ తన కుటుంబ సభ్యులు లాభాల కోసమే జిల్లాల పునర్విభజన చేశారని ఆయన ఆరోపించారు. ఆ నిర్ణయాల వల్ల ఒకే మండలంలోని గ్రామాలు వేర్వేరు జిల్లాల్లోకి వెళ్లాయని తెలిపారు. ఈ సమస్యను సరిచేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి శాస్త్రీయంగా పునర్విభజన చేస్తామని చెప్పారు. అయితే జిల్లాల పేర్లు మార్చే ఆలోచన మాత్రం ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని, సుమారు 90% స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోకి ఇటీవలే చేరిన నేతలు ఇప్పటికే ఉన్న నాయకుల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాత నాయకులకు గౌరవం ఇస్తూనే కొత్త వారిని కలుపుకొని ముందుకు వెళుతున్నామని చెప్పారు. సిపిఐ, సిపిఎం పార్టీలతో పొత్తుపై పిఎస్సి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని, మార్చి, ఏప్రిల్ నాటికి కార్పొరేషన్ పదవుల భర్తీ పూర్తవుతుందని వెల్లడించారు. పార్టీలో అన్ని నిర్ణయాలు కలిసికట్టుగా తీసుకుంటామని ఆయన చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.